యోబు భార్య. యెహోవా ఇచ్చెను అని స్టార్ట్ చేసి యెహోవా తీసుకొని పోయానంటే యోబు భార్య ఏం సలహా ఇచ్చింది చెప్తారా? డైరెక్ట్ చచ్చిపోలే పాపం. చచ్చిపోకముందు ఏం చేయాలంట? దేవుని దూషించి చచ్చిపో. ఎంత కోపం అంతా వెళ్ళగాకి నాకు దేవుడు ఏం చేశాడు, నాకు అన్యాయం చేశాడు, నా బతికింతే నేను ప్రార్థనలు వేస్ట్, రక్షణ పొంది వేస్ట్, ప్రార్థన చేసిన వేస్ట్, దేవుని ఆరాధించి వేస్ట్ అని అన్ని వేస్ట్ అని చెప్పి లాస్ట్కి ఏం చేయాలా? చచ్చిపోవాలి. యోబు బలమైన ఘట్టం, యోబు భార్య బలహీన ఘట్టం. ఇప్పుడు బలహీన ఘట్టం యోబు ఏమన్నాడు? ఏమి ఇచ్చావమ్మా ఐడియా, ఇంతవరకు నాకు తెలియలేదు, ఎట చచ్చిపోవాలని ఆలోచిస్తూ ఉంటే దూషించి చచ్చిపోని ఐడియా ఇచ్చా. అమ్మా నువ్వు స్మార్ట్ అన్నాడా? యువర్ టాకింగ్ లైక్ అ ఫులిష్ ఉమన్. అంటే మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నాం. జ్ఞానవంతురాలు ఇల్లుని ఏం చేస్తుంది? కడుతుంది. మూఢురాలు ఇల్లు ఏం చేస్తుంది? పెరికి వేస్తుంది. ఒకళ్ళు మూర్ఖులైతే ఇంకోళ్ళు ఏం కావాలా? జ్ఞానవంతురాలు. ఒకళ్ళు నాబాలు అయితే ఇంకోళ్ళు ఏం కావాలా? అభిగేలు కావాలా. ఇద్దరు నాబాల్ ప్లస్ నాబాల్ మిస్సెస్ నాబాల్ అయ్యారు అనుకోండి, దావీదు చేతులు ఏమవుతారు? ఊచకొతకు పోయబడతారు. యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ బ్యాలెన్స్. ఒకరు విశ్వాసంలో కిందకు లాగుతూ ఉంటే ఇంకా లాగమ్మా ఇంకా లాగు, అట్లా కాదు. ఒకళ్ళు మునిగిపోతా ఉంటే చేయబట్టుకుని ఏం చేయాలి? లేపాలి. యోబు భార్య కంటే ఎవరు బెటర్? మనో భార్యనే బెటర్. మనం చచ్చిపోతుంటే కరెక్ట్ చెప్పారండి, ప్యాక్ చేసుకుందాం అనలేదు. ధైర్యపరిచింది, నిలబెట్టింది. సంసోను లాంటి బిడ్డని చేతికి అప్పగించింది. దేవుని యొక్క కార్యము నీ జీవితంలో ఒకరు చల్లారిపోతే నిన్ను తీసుకొచ్చి నీ పక్కన ఎవరైనా పెట్టారంటే అర్థం ఏంటంటే వాళ్ళు నువ్వేం చేయాలి? ధైర్యపరిచి లేవనెత్తాలి.